రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా పార్టీలంతా కూడా ఇప్పుడు లోటస్ పాండ్ నుంచి బయలుదేరారు. ముందుగా ఇక్కడ నుంచి నేరుగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహం దగ్గరికి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి బషీర్బాగ్ లోని విద్యుత్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అక్కడ నివాళులు అర్పించిన అనంతరం నిరాహార దీక్షకి వెళ్లబోతున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా కూడా లోటస్ పాండ్ కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో పంజాగుట్ట చేరుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి పార్టీ నేతలంతా కూడా వెల్లడించడం జరిగింది మీడియాతో. అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంపై నిరాహార దీక్ష పేరుతో పోరాటాలు చేస్తున్నాయి. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రేపటి నుంచి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో పాటు ఏప్రిల్ 5 నుంచి 14 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని చెప్పి మొత్తం ప్రజల అభిప్రాయాలన్నీ కూడా సేకరించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దీంతో పాటు ఏప్రిల్ 9న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది. ఒక పక్క వామపక్షాలు కూడా ఇప్పటికే రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మొత్తం ఆ రోజు ప్రజల ఆగ్రహ ఆవేశాలు ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనేది చాటి చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఓ పక్క వామపక్షాలు కూడా తమ ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరాయి. అలాగే వాళ్ళు చేస్తున్న ఆందోళనలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి పార్టీ ముఖ్య నేతలు చెప్పడం జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని రంగాలు కూడా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చీకటి పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకపోతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంటిన్యూషన్ గా ఈ ప్రస్తుతం కిరణ్ సర్కార్ కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. గతంలో కనుక చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత విద్యుత్ విషయంలో మాట్లాడిన మాటలు కానీ ప్రస్తుతం కిరణ్ సర్కార్ అవలంబిస్తున్న తీరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. పూర్తిగా అంటే ప్రజలు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలో ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒక పక్క ప్రజా బ్యాలెట్ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ప్రభుత్వానికి ఒక రికార్డు రూపంలో అంటే ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారనేది చెప్పేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ ప్రజా బ్యాలెట్ లో 3 ప్రశ్నల్ని ప్రజల ముందు ఉంచబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలు అలాగే జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా ఇది సేకరించి ప్రజా బ్యాలెట్ ఏ విధంగా ఉందనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాత్రం ఈ రోజు జరుగుతున్న ఈ ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశేష మద్దతు లభిస్తుంది. అనేక ప్రాంతాల్లో శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అనేక ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి తమ వంతు సంఘీభావంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ నేతలు ఇక్కడికి చేరుకోలేకపోయిన వారు ఆయా ప్రాంతాల్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక మంది మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అనేక ప్రాంతాల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రజా పోరాటం అంటే ఇది పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి పార్టీ నేతలు విజ్ఞప్తి చేయడంతో మాత్రం దీనికి విశేషంగా ప్రజాదరణ వస్తుంది. మొత్తం కూడా పార్టీలకు అతీతంగా ఇదొక ప్రజల కోసం ప్రజా సమస్యల మీద చేస్తున్న పోరాటం కాబట్టి
మా అందరి సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి అనేక ప్రాంతాల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకో విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే అనేక మంది అనేక ప్రాంతాల్లో పూర్తిగా ప్రజాగ్రహం అంటే రాష్ట్ర ప్రభుత్వ తీరు ఒక పక్క అసెంబ్లీలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏ విధంగా అంటే విద్యుత్ కోతల వల్ల 1 ఎకరా పంట కూడా ఎండిపోలేదని చెప్పి మాట్లాడటం, దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది పరిస్థితిని అని చెప్పి మంత్రి పొన్నాల సొంత నియోజకవర్గానికి వెళ్లి అక్కడి నుంచి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ మంత్రి గారి ఫోన్లు 2 స్విచ్ ఆఫ్ అయినాయి. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేసిన ఫోన్లు స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోవడానికే తప్ప ప్రజాక్షేత్రంలో మాత్రం పూర్తిగా ప్రజా సమస్యలపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే చెప్పారో పూర్తిగా అంటే మరో 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు కాదు కదా, ఎలాంటి ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని తుంగలో తొక్కిన రాష్ట్ర సర్కారు తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. అంతేకాకుండా 7 గంటల ఉచిత విద్యుత్ అనేది రైతులకు నిరంతరంగా అందించాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే గతంలో పార్టీ మేనిఫెస్టోలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. అయితే ఆ 9 గంటల ఉచిత విద్యుత్ కాదు కదా, కనీసం 7 గంటల విద్యుత్ అయినా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక పక్క ఈ డిమాండ్లతో పాటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కోసం గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా పార్టీ నేతలు, పార్టీ ముఖ్య నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా కానీ ఏ ఒక్కరూ స్పందించని పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్ళామని చెప్పి పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు మొత్తం అధికార పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం కూడా చాలా ఇదిగా ఉందని చెప్తున్నాయి. ఒక పక్క వామపక్షాలు దీక్షలు చేసాయా, అలాగే టీడీపీ ఆందోళన చేసింది, బీజేపీ చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుంది. మొత్తం